ఎవరు? మీరా? నేనే. కొంచెం వచ్చారా? రండి, మీకోసమే బెంగ పెట్టుకుని ఏడుస్తున్నా. మావేనుడా? లేదండి. ఇంత తొందరగా ఉద్యోగం ఎక్కడ దొరికిందండి? ఉద్యోగం దొరికితే దొడ్డు దొరకడమే, దర్జాగా వీద్దరిని వద్దు. రండి, ఉద్యోగం వద్దు, ఉద్ధరి వద్దు. మా నాన్న కంట పడకుండా ఇంట్లోనే దాక్కోండి. మీకే లోటు లేకుండా నేను చూస్తాను. సరే గాని పొద్దుడి నుంచి ఏమీ తినలేదు, ఆకలి దంచేస్తుంది. కాస్త తినడానికి ఏమన్నా పెడదు? అలాగే. కొత్త మిరపకాయలండి, మంచిలోవే. మంచుడు మంచుడు మంచుడు. అమ్మాయి అమ్మాయి, ఒరే వెంకాయ్, ఆ బస్తా లోపల రానియండి. అమ్మాయి, ఏమిటన్నా? ఏమిటి? పొలం నుంచి మిరపకాయలు వచ్చాయి చూడు, ఎంత బాగున్నాయో. ఈ సంవత్సరం ధర కూడా బాగా ఉంది. ఒరే, ఆ గడాంచి మీద పడేది. అక్కడ అక్కడ ఎందుకు నాన్న? అక్కడ ఎలకలున్నాయి, ఎలకలు. ఎలకలు ఏం చేస్తాయా మిరపకాయల్ని? తింటే నోరు మండి చావు. లోపల నాన్న, లోపల ఎక్కడైతేనే వెయ్యండి రే. అమ్మా, ఏమిటి ఆ కంగారు? కొత్త మిరపకాయలు, తుమ్ములు తుమ్ములు చూడ, తుమ్ములు. కాసేపు మంచిగా ఇవ్వమ్మా. మంచిదేనా? బాబు గారు, రూపాయి చెల్లిస్తారా? అబ్బా అబ్బా, మంట తెలియకుండా వచ్చినా మీ నాన్న పక్కన చూస్తున్నాడే. అమ్మా మంట, ఊరుకోలేదా? కళ్ళు కనబట్టలేదు, ఒళ్ళు మండిపోతుంది. మీరు మంట, ఒకటే మంట. అబ్బో, ఇలాగైతే అయినట్టే. దిగితే మంట. ఒళ్ళంతా చెకారెత్తుంది. బాగా వేణీళ్ళు పోసుకుంటేనే గాని ప్రాణం కుదరపడదమ్మా. కాగు పెడతాను. కాగు నీళ్లు కాళ్ళైనా తడవు. ఉండనివమ్మ గంగాళం. బాగా మండనివమ్మా, త్వరగా కాపుతాయి. నాన్న
నిన్నెవరో పిలుస్తున్నారు. అలాగా పిలుస్తున్నారు. చూస్తూ ఉండమ్మా. ఇవాళ నన్ను మమ్మాయి ఉండి చూడు. ఒక క్షణం అయితే దుంపలా ఉడికిపోయేవాడిని. ఎరకైపోయి వచ్చే నా దేవుడు వెనక్కి తొందరగా చూడు. ఎంత ఘోరం ఎవరికి? మీ నాన్నక? మా నాన్నకెందుకు జరుగుతుంది? వేణు పెళ్లికెళ్ళిన రంగయ్య గారు సీతమ్మ అంతా రైలు ప్రమాదంలో చచ్చిపోయారట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం ఎలాగో బతికి బయటపడ్డారట. అయితే ఈ పెళ్లికి మీ నాన్న కూడా వెళ్ళవలసింది. చాలండి, మా నాన్న కూడా తొందరగా చావాలనే. 10 మందితో చావు పెళ్లిలా ఉంటుందని మీ నాన్నే చెప్పాడు. అదేదో మా నాన్నతోనే చెప్తానుండండి. నువ్వు చెబితే మాత్రం ఇప్పుడు మీ నాన్నతో కట్టకట్టు చచ్చేవాళ్ళే ఉన్నారు ఇక్కడ. నాన్న వచ్చేసాడు. దాక్కోండి. దాక్కోండి. అమ్మో మిరపకాయలు. పోనీ ఆ గంగాళంలో దాక్కోండి. మంట పెట్టి మమ్మాయి ఉండేస్తే నేను తొడుగుమని వెళ్ళిపోతాను, నువ్వు ఇదిగుమని వెళ్ళి త్వరగా వెళ్ళండి. మహేష్, ఏమిటి? ఎవరా? ఎప్పుడు వచ్చావు? ఎవరు? నువ్వే. ఎవరా? అప్పుడే వచ్చేసాను. అప్పుడే వచ్చావు? ఎవరా? ఇప్పుడే వచ్చానా? ఇప్పుడే వచ్చావు? ఎవరా? నువ్వు ఎప్పుడు వచ్చావని. ఎవరు? వచ్చేసాను. నాన్న, నాన్న, ఆయన గారికి ఉద్యోగం అయింది నాన్న. ఇప్పుడు నన్ను కూడా తీసుకుపోతానంటున్నారు. మరి నేను వెళ్ళిపోతే నీకు వండి పెట్టేవాళ్ళు ఎవరు చెప్పు? అవునండి. అలాగా మహేషం, చెప్పు. రా రా రాబోయ్. ఏమిటో ఈ ఉద్యోగం? తహసీల్దార్. తహసీల్దారే? మిరపకాయలు తహసీల్దార్ అంటే? అంటే మిరపకాయలు కట్టలు కట్టి దాచిన వాళ్ళని పోలీసులు పిలిపించి అప్పగించడం. మన ఇంట్లో మిరపకాయలు ఏమైనా ఉన్నాయో చూడు, మచ్చుకి ముచ్చటగా నేను జైలు తోయించేస్తాను. నన్నే? నన్నెందుకు? లేవు, లేవంటే లేవు. మన ఇంట్లో మిరపకాయల వాసన కూడా లేదు. అదేవిడ మావయ్య, ఉద్యోగం కుదిరిన తర్వాత ఇంకా ఒక్క కేసు కూడా పట్టుకోలేదే. ఈ మూటల్లో ఏమైనా ఉన్నాయో చూడు, ఒక బుట్టుడు ఉంటే చాలు పోలీసు పిలిపించేస్తాను. వద్దు బాబు, వద్దు. నిన్ను నేరకు ఉద్యోగానికి వెళ్ళమన్నాను. మనకు పోలీసులు వద్దు, జైళ్ళు వద్దు. నీకు పుణ్యం ఉంటుంది ఈ ఉద్యోగ బానే నాయన. ఎప్పట్లాగా ఇంటి పట్టు నుండు. మనకి 10 మంది ఉన్నారు తినటానికి. మా నాన్న ఇంత దూరం చెప్పారు గనక ఇంకా ఉద్యోగం మానేయండి. మా బాబు కదూ, మా నాయన కదూ, మానే నాయన. ఏమండి, మానేయండి. సరే. వేణును అతని భార్య వాళ్ళు వచ్చారంట, రమ్మన్నారు. వస్తున్నా. దేవకు కాదు నాన్న, పార్వతని తనే నాకు స్వయంగా చెప్పింది. వట్టి సత్యకాల పిల్ల నన్ను అస్తమాను తనతో కబుర్లు చెప్పడానికి రమ్మంటుంది. పాపం, వెళ్ళమ్మా వెళ్ళు. ఆవిడకు ఎవరున్నారని ఈ ఊళ్ళో? ఏ మొగుడున్నాడుగా, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. మధ్య నువ్వెందుకు, నువ్వు ఇక్కడే ఉండు. అప్పుడే మొగుడుతో ఎట్లా మాట్లాడుతుందండి? ఏ అయితే వేణ్ణి వెంటనే కార్యం చేసుకోమని చెప్పాలి. ఒరే మహేశం, నాయన దీన్ని కూడా తడిపారే. నేనే అందుకే ఉద్యోగం చేస్తాను. ఇవాళ తడి పారేయమంటాడు, రేపు గడ్డంగి ఏమంటాడు. నేను ఏం చేయను.